అలానే అమ్మవారికి ఈ సమయంలో ముఖ్యంగా వ్రత సమయంలో ఎలాంటి నైవేద్యాన్ని సమర్పిస్తే మంచిదంటారు? ఈ నైవేద్యం విషయంలో అమ్మవారికి సంబంధించినటువంటిది చాలా విధి విధానాలు అనేటువంటివి ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఎవరి శక్తిని అనుసరించి చేయాలి. ఇక్కడ శక్తి మేర మనం చేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు ఏదైనా కానీ ఒక పిల్లవాడి చదువుకో లేకపోతే ఒక అనాథాశ్రమంలో ఏదైనా కానీ మనకు ఇబ్బంది ఉందనంటే మన శక్తి మేర మనం చేయగలుగుతాం. ఇంత కట్టండి అని అంటే ఏమవుతుంది, అది బంధించినట్టు కమాండ్ చేసినట్టు అవుతుంది, కండిషనల్ డొనేషన్ అవుతుంది. అట్లాగే మనం ఏం పని చేసినా వాలంటరీగా చేయాలి, మన హృదయం పూర్వకంగా మనం చేయాలి. కాబట్టి ముఖ్యంగా ఈ దేవతా పూజల్లో మనస్సుని అర్పించి చేయాలి. కాబట్టి ఈ నియమం ప్రకారం ఇంత నైవేద్యాలు పెట్టాలా, ఈ పూజ చేస్తున్నాం కాబట్టి ఇన్ని నైవేద్యాలు పెట్టాల్సి వస్తుందనే భావన పెట్టుకుంటూ కనుక చేసినట్లయితే ఫలితం రాదు. ఆ విధంగా మన యొక్క దేవతా పూజల్లో కూడా ఇలాగే చెయ్యాలని చెప్పి నియమం లేదు. ఈ యొక్క వరలక్ష్మి వ్రతంలో మన శక్తి కొలది 9 రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టవచ్చు, 5 రకాల నైవేద్యాలు పెట్టవచ్చు, అలాగే 3 రకాల నైవేద్యాలు పెట్టవచ్చు. శక్తి లేని వాళ్ళు కనీసం బెల్లం పాయసం అయినా కానీ పెట్టాలి. ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారికి బెల్లం పాయసం అంటే చాలా ప్రీతికరం. ఎవరైతే గుడాన్నముతో చేసినటువంటి గుడ పాయసాన్నాన్ని ఎవరైతే ఆ లక్ష్మీ అమ్మవారికి నివేదన చేస్తారో లక్ష్మీదేవి సంతుష్టురాలవుతుంది. అందుకే ఇప్పటికీ కూడా అనేక లక్ష్మీ సంబంధమైనటువంటి దేవాలయంలో శుక్రవారం వచ్చిందనంటే తీపి పదార్థమే నైవేద్యంగా పెడుతుంటారు. అలానే స్వామి, మనం చూస్తే ఈ వ్రతం చేసేటువంటి ఈ సమయంలో ఉపవాసం చేస్తూ ఉంటారు అందరూ కూడా. మరి ఈ ఉపవాస దీక్షను ఎలా ఆచరించాలంటారు? ఉపవాసము అంటే అంటే దగ్గరగా, వాసం అంటే నివసించడం, దైవానికి దగ్గరగా ఉండడం. అంటే దైవానికి దగ్గర అంటే ఏ విగ్రహం దగ్గరనో ఫోటో దగ్గరనో కూర్చొని అలా భజన చేస్తూ కూర్చోవడం అని కాదమ్మా. మనస్సులో దైవాన్ని నిక్షిప్తం చేసుకొని మనస్సులో మనం దైవ నామాన్ని ఉచ్చరిస్తూ ఉండి ఆ విధంగా ఉండవచ్చు. దాన్నే ఉపవాసం అంటారు. అంటే ఆ ఉపవాస ప్రక్రియలో ఎక్కడ కూడా దేవతానామ సంబంధం తప్ప ఇంకా ఏ ఇతర ఆలోచన రాకుండా ఉండాలి. అయితే ఎటువంటి ఇతర ఆలోచన రాకుండా కేవలం దైవం మీదనే దృష్టి నెలకొల్పాలంటే మన శరీరం కూడా బాగుండాలి కదా. కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా కఠినమైనటువంటి ఉపవాసం అనేటువంటిది చెప్పబడలేదు. కాబట్టి మన శరీరం నిలబడాలి, మన యొక్క ఆలోచనలు దైవం మీద నిలబడాలి, ధ్యానంగా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన శరీరం బాగుండాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పాలు, పండ్లు ఇటువంటి పదార్థాలు తీసుకోవచ్చు, ఈ యొక్క ఉడికించినటువంటి పదార్థాలు తీసుకోకూడదు. కాబట్టి పాలు పండ్లు తీసుకుంటూ ఉపవాస నియమాన్ని పాటిస్తూ గనక ఉన్నట్లయితే తప్పకుండా మనకు ఆ దైవ యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే సైన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన శరీరంలో ఉండేటువంటి యొక్క జీర్ణక్రియ సక్రమంగా జరగాలి అంటే కనీసము 16 గంటలైనా ఏమైనా తీసుకోకుంటే అప్పుడు మనది టాక్సిఫైడ్ అనేటువంటిది జరుగుతుంది, డీటాక్స్ అనేటువంటిది జరుగుతుంది మన బాడీలో. కానీ దాన్ని మనం ఒకేసారి 16 గంటలు ఏం తినకుండా ఉంటే అది మన శరీరం ఇబ్బంది పడుతుంది. కాబట్టి దాన్ని అంచెలంచెలుగా 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు అట్లా ఏం తినకుండా ఉండి అంచెలంచెలుగా ఆ స్టేజ్కి చేరుకోవాలి. అంతే తప్ప ఒకేసారి 16 గంటలు ఏం తినకుండా ఉంటే శరీరంలో ఉండేటువంటి గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతాయి. కాబట్టి పాలు, పండ్లు, ఇతర పదార్థాలు తీసుకుంటూ గనక ఉండి దైవనామస్మరణ చేసుకుంటూ గనక ఉన్నట్లయితే ఉపవాస ప్రక్రియ ఈ విధంగా చేయమని మనకు